ఇక నేడు పోలీసుల విచారణకు సునీల్ నాయక్ హాజరు కానున్నారు. RRR కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా ఉన్నారు సునీల్ నాయక్. హైకోర్టు ఆదేశాలతో ఇవాళ పోలీసులు విచారణకు హాజరుకున్నారు. ఇక నగరపాలెం పోలీసులు సునీల్ నాయక్ను విచారించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి గుంటూరు నుండి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, రోజుకో ట్విస్ట్గా మారుతోంది. మరి దీనికి సంబంధించి కూడా ఎలాంటి ప్రశ్నల వర్షం కురిచిపించే అవకాశం ఉంది? అంటే ఏదైతే సునీల్ నాయక్ సంబంధించి ఈ రోజు అయితే ఆయన సిసిఎస్ కి హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఆయన ప్రధానంగా RRR కేసుకు సంబంధించి టార్చర్ అంశం ఏదైతే ఉందో కస్టోడియల్ టార్చర్ విషయంలో ఆయన ఈ రోజు హాజరవుతున్నాడు. మొత్తానికి ఈ బీహార్ కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్, కేడర్ కి సంబంధించిన ఐపీఎస్ అధికారి గత వైసీపీ గవర్నమెంట్ లో మాత్రం ఆయన సిఐడి డిఐజీగా కూడా ఇక్కడ పనిచేసినటువంటి నేపథ్యంలో అప్పట్లో అమలాపురం ఎంపీగా ఉన్నటువంటి RRR అంటే రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసి ఆయన్ని గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఒక నైట్ మొత్తం కూడా ఆయన్ని అక్కడ అడ్డుపెట్టడం జరిగింది. ఉంచినటువంటి సమయంలో ఆ రోజు పదే అప్పుడు సునీల్ నాయక్ అయితే మాత్రం అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఈ తర్వాత ఈ RRR అయితే మాత్రం తన కస్టోడియల్ టార్చర్ చేయడమే కాకుండా తన హత్యాయత్నం చేశారని చెప్పి A7 గా సునీల్ నాయక్ ని చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేసేందుకు బీహార్ వెళ్ళడం జరిగింది. ఏపీ పోలీసు వెళ్ళినటువంటి సందర్భంలో పీటీ వారెంట్ ని అక్కడైతే అలౌ చేయలేదు. ఆ తర్వాత దానికి సంబంధించి సునీల్ నాయక్ ని తనకి బెయిల్ కావాలంటూ ఈ కేసుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు అయితే మాత్రం క్లియర్ గా కూడా ఆయనకి చెప్పింది విచారణకు హాజరు కావాలి. విచారణ అధికారికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయనైతే మాత్రం హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యం. మొత్తానికి 5 రోజుల పాటు ఆయన విచారణకు హాజరు అవుతున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిసిఎస్ కి హాజరవుతారు. అక్కడ ఈ కేసుకు సంబంధించి విచారణ అధికారిగా ఉన్నటువంటి ఈ దామోదర్ ఐపీఎస్ అధికారి అయితే మాత్రం ఆయన విచారించే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అక్కడికైతే పోలీసులు అయితే మాత్రం సిసిఎస్ చుట్టూ కూడా భద్రతను ఏర్పాటు చేయడమే కాకుండా ఆయన్ని ఏ విధంగా ప్రశ్నించాలి అనే దాని మీద ఒక వ్యూహాత్మకంగా వెళుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆయనకి సంబంధించి ఆ రోజు మీరు పదే అక్కడికి రావడానికి కారణం ఏంటి, అలా రావడానికి వేరే వాళ్ళు ఏమైనా ప్రోత్బలం ఏమైనా ఉన్నదా, మీరు వచ్చిన తర్వాత ఆయన మీద దాడి చేసినట్లుగా కూడా అభియోగం ఉన్నది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు చూపించేటువంటి విషయం కూడా, అంటే ఏదైతే ఆయన దాడి చేసినటువంటి సందర్భంలో పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్, డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా కూడా ఆయన ప్రశ్నించేటువంటి అధికారం ఉంది. పోలీసులే ఆయన మీద దాడి చేశారు, దాడి చేయడం వల్ల ఆయన గాయపడ్డారు అనేటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా చూపించి అడిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లోనే సునీల్ నాయక్ అయితే మాత్రం గుంటూరు సిసిఎస్ కి హాజరయ్యే. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.